హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి సెన్సస్ 2027 జనగణన 2027. ఓకేనా? చూడండి, పీడిఎఫ్ కావాలంటే మీరు కింద ఉన్న ఈ మొబైల్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి పీడిఎఫ్ను పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వీడియో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణన జనగణన యొక్క మొదటి దశను ఏమని పిలుస్తారు? చూడండి, బై వాట్ నేమ్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సెన్సస్ 2027 నోన్? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్. ఓకేనా? ఫస్ట్ ఫేజ్ ఏమని పిలుస్తారు? హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్. చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేటా కవర్ చేద్దాం. భారత్ జనగణన సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి నిర్వహించబడే, ఎన్ని ఏళ్ళకి ఒకసారి నిర్వహించబడిన జనగణన అంటే 10 ఏళ్ళకి ఒకసారి నిర్వహించబడుతుంది. అయితే ప్రపంచంలోని అతిపెద్ద పరిపాలనా విధుల్లో ఒకటి. దీని ద్వారా దేశ జనాభా, సామాజిక ఆర్థిక స్థితిగతులు మరియు గృహ వసతికి సంబంధించిన గణాంకాలను సేకరిస్తారు. ఓకేనా? 2027 భారత జనగణన సెన్సస్ అనేది దేశం మొత్తం మీద 16వది. ఎన్నోది అంటే 16వది. మరియు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇది 8వది. చూడండి, క్వశ్చన్ ఎలా అయినా రావచ్చు. మొత్తం మీద ఇది 16వది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది 8వది. ఓకేనా? ఇది భారతదేశం మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనగణన. సరేనా? ఇది డిజిటల్ జనగణన. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సస్ అనమాట. దీన్ని 2 ప్రధాన దశల్లో నిర్వహిస్తున్నారు. 2 దశల్లో నిర్వహిస్తున్నారు. ఎన్ని దశల్లో? 2 దశల్లో నిర్వహిస్తున్నారు. 2026 మరియు 2027. ఓకేనా? అలానే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఫేజెస్ 1, గృహ జాబితా మరియు గృహ గణన, హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్. ఫేజ్ 1 అనమాట. ఇది డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఏప్రిల్ 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు. ఇది ఫేజ్ 1 అనమాట, హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇళ్ల పరిస్థితి, అందుబాటులో ఉన్న వసతులు మరియు ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించడం అనమాట. ఇది ఫేజ్ 1 అనమాట. చూడండి, ఇంపార్టెంట్ డేటా ఇదంతా కూడా. అలానే జనాభా గణన ఫేజ్ 2 అనమాట. పాపులేషన్ ఎనిమినేషన్ ఫేజ్ 2. డ్యూరేషన్ ఎప్పుడంటే 2027 ఫిబ్రవరి. సరేనా? రిఫరెన్స్ డేట్ ఎప్పటి నుంచి అంటే మార్చ్ 1, 2027. ఓకేనా? దేశంలోని మెజారిటీ ప్రాంతాలకు, మ్యాక్సిమం ప్రాంతాలకు ఎప్పుడంటే రిఫరెన్స్ డేట్ వచ్చి మార్చ్ 1, 2027. అలానే మంచు కురిసే ప్రాంతాలకు ప్రమాణ తేదీ, రిఫరెన్స్ డేట్ షో బౌండెడ్ ఏరియాస్ అంటే మంచు కురిసే ప్రాంతాలకు ఎప్పుడంటే అక్టోబర్ 1, 2026. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలు అనమాట. ఓకేనా? మొదటి దశ ఇళ్ల గణన అయితే రెండో దశ నేరుగా జనాభా లెక్కింపు అనమాట. సరేనా? మంచు కురిసే కొండ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందే అక్టోబర్ 2026 గణన ప్రారంభిస్తారు. సరేనా? అలానే ఈ జనాభా గణన, ఓకేనా, సెన్సస్ 2027 మొదటి డిజిటల్ జనగణన. ఇది ఫస్ట్ డిజిటల్ సెన్సస్. ఆల్రెడీ డిస్కస్ చేసాము. డేటా సేకరణ కోసం మొబైల్ యాప్ మరియు ఆన్లైన్ పోర్టల్ సెన్సస్ ఇండియా .gov.in ఉపయోగించబడుతున్నాయి. కులాధారిత గణన, క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్. మొట్టమొదటి స్వతంత్రం భారతదేశంలో మొదటిసారిగా క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. కులాధారిత గణన అనమాట. ఎస్సీ ఎస్టీ కాకుండా ఇతర కులాల డేటాను కూడా సేకరిస్తున్నారు. ఓకేనా? స్వయంగా నమోదు చేసుకోవడం, సెల్ఫ్ ఎన్యూమరేషన్. చూడండి, ఈ పద్ధతిని కూడా మొదటిసారిగా ప్రవేశపెట్టారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ని పౌరులు స్వయంగా ప్రభుత్వ పోర్టల్ను సందర్శించి వారి కుటుంబ వివరాలను నమోదు చేయవచ్చు అనమాట. సెల్ఫ్ ఎన్యూమరేషన్. అలానే మస్కట్స్. చూడండి, 2 మస్కట్స్ అనేది ఆడి ఉపయోగించడం జరిగింది ఈ జనగణన కోసం. ప్రగతి, ఓకేనా, మహిళా ఎన్యూమరేటర్. అలానే వికాస్, పురుష ఎన్యూమరేటర్ అనమాట. అధికార ముఖ్య చిత్రాలుగా మస్కట్ గా నిర్ణయించారు. సరేనా? ప్రగతి మరియు వికాస్. చూడండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణన సెన్సస్ యొక్క రెండో దశ జనాభా గణన పాపులేషన్ ఎన్యూమరేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫేజ్ 2. చూడండి, ఫేజ్ 2 ఫేజ్లు జరుగుతుంది. ఫేజ్ 2 ఎప్పుడు అంటే ఆన్సర్ బి, ఫిబ్రవరి 1, 2027. ఇది ఫేజ్ 2. ఫేజ్ 1 ఎప్పుడు ప్రారంభమైందంటే ఏప్రిల్ 1, 2026. ఓకేనా? ఏప్రిల్ 1, 2026 ఫేజ్ 1. ఫేజ్ 2 వచ్చి ఫిబ్రవరి 1, 2027. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణన కోసం సెన్సస్ కోసం ఆమోదించబడిన అంచనా బడ్జెట్ ఎంత? చూడండి, వాట్ ఈస్ ద అప్రూవ్డ్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఫర్ ద 2027 సెన్సస్? ఆన్సర్ బి, 11,718.24 కోట్లు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 11,718.24 కోట్లు అనమాట. ఇది ఆమోదించబడిన బడ్జెట్. సరేనా? ఆమోదించబడిన బడ్జెట్. నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణనలో పౌరులు తమ ఇంటి నుండే వివరాలను నింపుకోవడానికి కల్పించిన కొత్త సదుపాయం
పేరేమిటి? వాట్ ఈస్ ద న్యూ ఫెసిలిటీ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ టు సిటిజన్స్ ఇన్ ద 2027 సెన్సస్ టు ఫిల్ ఇన్ దేర్ డీటెయిల్స్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ దేర్ హోమ్స్? ఏంటి అంటే స్వయం గణన, సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఈ పద్ధతిని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 1930లో ఒక భారతీయ నగరం యొక్క మొట్టమొదటి పూర్తి జనాభా గణన ఎవరి ద్వారా నిర్వహించబడింది? 1930లో ఒక భారతీయ నగరం యొక్క మొట్టమొదటి పూర్తి జనాభా గణన ఎవరి ద్వారా నిర్వహించబడింది? ద ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ ఆఫ్ ఇండియన్ సిటీ వాజ్ కండక్టెడ్ ఇన్ 1830 బై ఎవరి ద్వారా అంటే ఆన్సర్ బి హెన్రీ వాల్టర్. వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి, హెన్రీ వాల్టర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జనగణన ప్రకారం ఒక వ్యక్తి ఏడాదిలో ఎన్ని రోజుల కంటే ఎక్కువ పనిచేస్తే వారిని ముఖ్య ఉద్యోగి, మెయిన్ వర్కర్ గా పరిగణిస్తారు? చూడండి, సెన్సస్ ప్రకారము మెయిన్ వర్కర్ ఇన్ దేర్ వర్క్ మోర్ దెన్ హౌ మెనీ డేస్ ఇన్ ఏ ఇయర్. చూడండి ఎన్ని రోజులు అంటే ఆన్సర్ సి 183 రోజులు. ఎన్ని రోజులు అంటే 183 డేస్ అనమాట. దీనికన్నా ఎక్కువ వర్క్ చేస్తే, పని చేస్తే అతన్ని ముఖ్య ఉద్యోగి, మెయిన్ వర్కర్ గా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 21వ శతాబ్దపు మొదటి జనాభా గణన సెన్సస్. చూడండి, ఇన్ ఇండియా ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ద 21st సెంచురీ యొక్క మొదటి జనాభా గణన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ సి 2001. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ఆర్టికల్ జనాభా గణనను నియంత్రిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గవర్న్స్ ద పాపులేషన్ సెన్సస్ ను ఏ ఆర్టికల్ నియంత్రిస్తుంది అంటే ఆన్సర్ బి 246, ఆర్టికల్ 246. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆర్టికల్ 246, స్టార్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా గణన నిర్వహించే బాధ్యత ఏ ప్రభుత్వంది? విచ్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కండక్టింగ్ ద సెన్సస్? చూడండి ఆన్సర్ బి కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. ఓకేనా, చూడండి కేంద్ర మరియు బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అని ఉంది. ఇది రాంగ్ ఆన్సర్, మాక్సిమం ఇది పడతారు కానీ రాంగ్ ఆన్సర్ బి సెంట్రల్ గవర్నమెంట్స్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణన సెన్సస్ స్వతంత్ర భారతదేశంలో ఎన్నో గణన అవుతుంది? చూడండి, ఇండిపెండెంట్ ఇండియాలో ఎన్నో గణన అవుతుంది అంటే ఆన్సర్ బి 8వ గణన. సరేనా, ఇది ఇండిపెండెంట్ ఇండియాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో గణన అవుతుందంటే ఇది 8వ గణన. నార్మల్గా చూస్తే ఇది 16వ గణన. ఓకేనా, చూడండి 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి జనాభా గణన 1951లో జరిగింది. సరేనా, 1951లో జరిగింది. 2027 జనాభా గణన 8వ అవుతుంది. సరేనా, 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి జనగణన ఎప్పుడు జరిగిందంటే 1951లో జరిగింది. సరేనా, నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణన యొక్క ఫార్మాట్ ఏమిటి? స్వరూపం ఏమిటి? వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ సెన్సస్ 2027? ఆన్సర్ సి పూర్తిగా డిజిటల్, ఫుల్లీ డిజిటల్. సరేనా, అలా డిస్కస్ చేసాం, ఫుల్లీ డిజిటల్. క్వశ్చన్, 2027 జనాభా గణన యొక్క ముఖ్య నినాదం, మోటో ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ సెన్సస్ 2027? ఆన్సర్ ఏ పబ్లిక్ వెల్ఫేర్ త్రూ పబ్లిక్ పార్టిసిపేషన్, జన భాగస్వామ్యం నుండి జన కళ్యాణం. ఇది అనేది మనం మోటో అనమాట. ఇది జనాభా గణన యొక్క 2027 యొక్క మోటో. నెక్స్ట్ క్వశ్చన్, 1931 తర్వాత మొదటిసారిగా 2027 జనగణనలో ఏ కొత్త అంశాన్ని చేర్చారు? 1931 తర్వాత మొదటిసారిగా 2027 జనగణనలో ఏ కొత్త అంశాన్ని చేర్చారు? ఆన్సర్ బి క్యాస్ట్ బేస్డ్ ఎన్యూమరేషన్, క్యాస్ట్ బేస్డ్ కుల ఆధారిత జనగణన అనమాట. ఇది 2027 జనగణనలో ఈ కొత్త అంశాన్ని చేర్చారు 1931 తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణనను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? విచ్ మినిస్ట్రీ కండక్ట్ ద సెన్సస్ ఆఫ్ 2027? ఆన్సర్ బి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మంత్రిత్వ శాఖ. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. భారత రిజిస్టర్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ కార్యాలయం హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. సరేనా, భారత రిజిస్టర్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ కార్యాలయం హోం మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది. మొదటి దశ ఏప్రిల్ 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు గణన జరుగుతుంది. మొదటి దశ ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 1, 2026 నుండి సెప్టెంబర్ 30, 2026 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం జనగణన 2027 బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించింది? జనగణన సెన్సస్ 2027 బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఆన్సర్ బి సుదర్శన్ పట్నాయక్. చూడండి ఆర్టిస్టు, శాండ్ ఆర్టిస్టు సుదర్శన పట్నాయక్. అయితే చూడండి సుదర్శన్ పట్నాయక్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఆర్టిస్టు ఇతను. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా. ఆన్సర్ బి సుదర్శన్ పట్నాయక్. నెక్స్ట్ క్వశ్చన్ 2027 భారత జనగణన సెన్సస్ అనేది దేశంలో ఎన్నో జనగణన? చూడండి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఆన్సర్ బి 16వ జనగణన. స్వాతంత్రం వచ్చిన తర్వాత 8వ జనగణన, 8th జనగణన. సరేనా, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత 8వది, ఓవరాల్ గా చూస్తే ఇది 16వ జనగణన. సరేనా, చూడండి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. మొదటి జనగణన 1872లో లార్డ్ మాయో కాలంలో జరిగింది. ఎవరి కాలంలో జరిగింది అంటే లార్డ్ మాయో కాలంలో జరిగింది. 1872లో. ఎప్పుడు జరిగింది? 1872 జరిగింది. అయితే దీని ఆధారంగా చూస్తే ఇది 16వ జనగణన. సరేనా, 16వ జనగణన. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి జనగణన ఫస్ట్ సెన్సస్ ఎవరి కాలంలో జరిగింది? చూడండి ఆన్సర్ ఏ లార్డ్ మాయో. అలా డిస్కస్ చేసాం, లార్డ్ మాయో. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా భారతదేశంలో జనాభా గణన పాపులేషన్ సెన్సస్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? సాధారణంగా భారతదేశంలో జనాభా గణన ఎన్ని సంవత్సరాలకు? పాపులేషన్ సెన్సస్ యూజువల్లీ కండక్టెడ్ ఇన్ ఇండియా హౌ మెనీ ఇయర్స్? చూడండి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? అందరికీ తెలిసిందే. ఆన్సర్ ఏ 10 years కి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన అనేది. జనాభా గణన చూడండి, లాస్ట్ జనాభా గణన ఎప్పుడు జరిగింది అంటే 2011లో జరిగింది. సరేనా, 2011లో లాస్ట్ జనాభా గణన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత జనాభా గణన పితామహుడిగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ ఎవరిని పిలుస్తారు? చూడండి, భారత జనాభా గణన పితామహుడిగా ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సెన్సస్ ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి హెన్రీ వాల్టర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి హెన్రీ వాల్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ సీట్ల పునర్విభజనకు డెలిమినేషన్ అంటారు? దీన్నే 2026 సంవత్సరం వరకు నిలిపివేశారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. సరేనా, అయితే ఆన్సర్ బి 84th అమెండ్మెంట్ యాక్ట్ 1 2001 84th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ లోక్సభ సీట్ల పునర్విభజనను డెలిమినేషన్ 2026 సంవత్సరం వరకు నిలిపివేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత భారత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. సరేనా, సెన్సస్ కమిషనర్ మరియు రిజిస్ట్రార్ జనరల్ ఎవరు అంటే ఆన్సర్ బి మృత్యుంజయ్ కుమార్ నారాయణన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 2027. నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణన యొక్క మొదటి దశ, ఓకేనా, హౌస్ లిస్టింగ్ ఎప్పుడు ప్రారంభమైంది? చూడండి, హౌస్ లిస్టింగ్ సెన్సస్ ఎప్పుడు ప్రారంభమైందంటే ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఆన్సర్ బి ఏప్రిల్ 1, 2026. సరేనా, ఏప్రిల్ 1, 2026. ఎప్పుడు వరకు అంటే సెప్టెంబర్ 30, 2026 వరకు. సెప్టెంబర్ 30, 2026 వరకు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు అనమాట. ఇది మొదటి దశ, ఫేజ్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణన నుండి సేకరించిన గణాంకాలను ఏ రాజ్యాంగ ప్రక్రియ కోసం ఉపయోగిస్తారు? ఫర్ విచ్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ విల్ ద డేటా ఫ్రమ్ ద 2027 సెన్సస్ బి యూజ్డ్? చూడండి ఆన్సర్ ఏ డెలిమినేషన్ ఆఫ్ లోక్సభ సీట్స్. లోక్సభ సీట్ల పునర్విభజనకు పరిశీలన కోసం. సరేనా, దీన్ని ఉపయోగిస్తారనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా గణన 2027 బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన సుదర్శన్ పట్నాయక్ ఏ కళకు ప్రసిద్ధి చెందారు? సుదర్శన్ పట్నాయక్ హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ సెన్సస్ 2027 కి, జనాభా గణన 2027 కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారంటే అలా డిస్కస్ చేస్తాం. సుదర్శన్ పట్నాయక్. ఇతను ఏ కళకు ప్రసిద్ధి చెందారు? చూడండి ఆన్సర్ సి ఇసుక శిల్పకళ, శాండ్ ఆర్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి జనగణన ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఏ 1872లో మొదటి జనగణన అనేది జరిగింది. ఎప్పుడంటే 1872లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ జనగణన డిజిటల్ సెన్సస్ ఏది? విచ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ సెన్సస్? 2027. ఆన్సర్ సి 2027. నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణన యొక్క అధికారిక మస్కట్ పేరు ఏమిటి? హూ ఇస్ ద అఫీషియల్ మస్కట్ ఫర్ ద సెన్సస్ 2027? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి ప్రగతి మరియు వికాస్. ప్రగతి అండ్ వికాస్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. చూడండి, ప్రగతి అనేది ఫిమేల్ ఎన్యూమరేటర్, అలానే వికాస్ అనేది మస్కట్లు అనమాట. ఇవి మేల్ ఎన్యూమరేటర్ అనమాట. ఇది సరేనా, ఇంపార్టెంట్ డేటా అనేది గుర్తుపెట్టు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి క్రమబద్ధమైన రెగ్యులర్ జనగణన ఎవరి కాలంలో ప్రారంభమైంది? డ్యూరింగ్ హూజ్ టెనర్ డిడ్ ద ఫస్ట్ రెగ్యులర్ సెన్సస్ బిగిన్? ఆన్సర్ బి లార్డ్ రిప్పన్ సమయంలో మొదటి క్రమబద్ధమైన రెగ్యులర్ జనగణన అనేది ప్రారంభమైంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
భారత జనాభా చరిత్రలో ఏ సంవత్సరాన్ని గ్రేట్ డివైడ్ లేదా మహా విభజన సంవత్సరం అని పిలుస్తారు? చూడండి, గ్రేట్ డివైడ్ అని ఏ సంవత్సరాన్ని పిలుస్తారు అంటే ద డెమోగ్రాఫిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఆన్సర్ బి 1921. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 1921. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా గణన సెన్సస్ అనేది ఏ రకమైన సర్వే? వాట్ టైప్ ఆఫ్ సర్వే ఈజ్ ఏ సెన్సస్? ఆన్సర్ సి ఎన్యూమరేషన్ సర్వే. ఏంటిది? గణన సర్వే. ఓకేనా? ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా లెక్కించడం జరుగుతుంది అనమాట. సరేనా? అందుకే ఇది ఎన్యూమరేషన్ సర్వే. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణన ఏ చట్టం, ఏ యాక్ట్ ప్రకారం నిర్వహించబడుతుంది? అండర్ విచ్ యాక్ట్ హ్యాస్ ద 2027 సెన్సస్ బీయింగ్ కండక్టెడ్? ఆన్సర్ ఏ జనగణన 1948, సెన్సస్ యాక్ట్ 1948 అనమాట. దీని ప్రకారం అనేది ఈ జనగణన అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్రమబద్ధమైన దశాబ్దాల వారి జనాభా గణన ఎప్పుడు ప్రారంభమైంది? వెన్ డిడ్ ద రెగ్యులర్ సెన్సస్ బిగిన్ ఇన్ ద ఇండియా? ఆన్సర్ బి 1881. ఎవరి కాలంలో అంటే లార్డ్ రిప్పన్ సమయంలో, 1881. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్రమబద్ధమైన మరియు శాస్త్రీయ పద్ధతిలో జనాభా గణన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద సెన్సస్ బిగిన్ ఇన్ ఇండియా రెగ్యులర్ అండ్ సైంటిఫిక్ మేనర్ అనమాట. శాస్త్రీయ పద్ధతిలో మరియు క్రమబద్ధమైన రెగ్యులర్ గణన అనేది, జనాభా గణన అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ సి 1881లో ప్రారంభమైంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని నిబంధన 82, ఆర్టికల్ 82 ప్రధానంగా దేనికి సంబంధించింది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్టికల్ 82 దేనికి సంబంధించింది అంటే ఆన్సర్ డి రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్. ప్రతి జనగణన తర్వాత సీట్ల పునర్విభజన. ఓకేనా? ప్రతి జనగణన తర్వాత సీట్లను పునర్విభజన చేయడం అనమాట. ఇది ఆర్టికల్ 82 కోసం ఆర్టికల్ 82 తెలుపుతుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, స్టార్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జనాభా గణనను సెన్సస్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందులో ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ. క్వశ్చన్, భారతదేశంలో మొదటిసారిగా ఆర్థిక జనగణన ఎకనామిక్ సెన్సస్ ఏ సంవత్సరంలో నిర్వహించబడింది? ద ఫస్ట్ ఎకనామిక్ సెన్సస్ ఇన్ ఇండియా వాజ్ కండక్టెడ్ ఇన్ ఇయర్. చూడండి, ఆన్సర్ బి 1977లో మొదటి ఆర్థిక జనగణన ఎకనామిక్ సెన్సస్ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2027 భారత జనాభా గణన 2027 సెన్సస్ ఆఫ్ ఇండియా. చూడండి, జనాభా గణన అనేది ఎన్ని దశల్లో నిర్వహించబడుతుంది? ఆన్సర్ బి 2 దశల్లో నిర్వహించబడుతుంది, 2 phases లో. ఫస్ట్ ఫేజ్ వచ్చి ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు. సెకండ్ ఫేజ్ వచ్చి డైరెక్ట్ గా జనాభా గణన అనేది జరుగుతుంది ఫిబ్రవరి మంత్ 2027. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో జనగణన ఒక విషయంగా చేర్చబడింది? ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ సెన్సస్ ఇంక్లూడ్ యాజ్ ఏ సబ్జెక్ట్? చూడండి, ఒక సబ్జెక్ట్ గా ఎన్నో షెడ్యూల్లో చేర్చబడింది అంటే జనగణన అనేది? ఆన్సర్ సి 7th షెడ్యూల్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2027 జనాభా గణన 2027 సెన్సస్ కోసం అధికారిక సందర్భ తేదీ, రెఫరెన్స్ డేట్ దేని నిర్ణయించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెఫరెన్స్ డేట్ ను దేని నిర్ణయించారంటే ఆన్సర్ బి మార్చ్ 1, 2027. మార్చ్ 1, 2027. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. దేశంలోని మెజార్టీ ప్రాంతాలకు రిఫరెన్స్ డేట్ వచ్చి మార్చ్ 1, 2027 అర్ధరాత్రి. అదే మంచు కురిసే ప్రాంతాలకు మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వీటన్నిటికీ అక్టోబర్ 1, 2026 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గత జనాభా గణనతో పోలిస్తే 2027 జనాభా గణనలోని అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటి? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఆన్సర్ ఏ ఇట్ ఈస్ ద ఫస్ట్ డిజిటల్ సెన్సస్ అనమాట. ఇది మొదటి డిజిటల్ జనాభా గణన. ఓకేనా? 2011 అనేది డిజిటల్ జనాభా గణన కాదు, ఇది మొదటి డిజిటల్ జనాభా గణన అనమాట. సెన్సస్ 2027. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ కోసం 2027 జనాభా గణన సందర్భ తేదీ, రిఫరెన్స్ డేట్ ఏమిటి? ద రిఫరెన్స్ డేట్ ఆఫ్ సెన్సస్ 2027 ఫర్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లడఖ్ విల్ బి. చూడండి, లడఖ్ కి జనాభా గణనకి సందర్భ తేదీ, రిఫరెన్స్ డేట్ ఏది అంటే ఆన్సర్ డి అక్టోబర్ 1, 2026. నెక్స్ట్ క్వశ్చన్, కుల గణనతో సహా 2027 జనాభా గణనను ప్రభుత్వం ఎన్ని దశల్లో నిర్వహిస్తుంది? చూడండి, హౌ మెనీ ఫేసెస్ అంటే ఆన్సర్ ఏ 2 phases లో. ఓకేనా?
కుల గణనతో సహా, ఇది కన్ఫ్యూజ్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ క్వశ్చన్, కుల గణనంతో సహా ఇంక్లూడింగ్ క్యాస్ట్ సెన్సస్. ఎన్ని ఫేసెస్ అంటే 2 ఫేసెస్ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, సుదర్శన్ పట్నాయక్ ఏ సంవత్సరంలో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు? చూడండి, ద 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మశ్రీని అందుకున్నారు అంటే ఆన్సర్ బి 2014. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జనాభా గణన ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుంది? చూడండి, భారతదేశంలోనిది సెన్సస్ అనేది ఈ సెన్సస్ ఏ యాక్ట్ ప్రకారం పనిచేస్తుంది అంటే ఆన్సర్ డి 1948. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ కార్యాలయం భారత ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది? చూడండి, మినిస్ట్రీ ఆఫ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఏ మినిస్టర్ కింద వస్తుంది అంటే ఆన్సర్ బి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, 2027 జనాభా గణన సెన్సస్ 2027 మొత్తం ఎన్ని భాషల్లో నిర్వహించబడుతుంది? మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ లో నిర్వహించబడుతుంది? ఆన్సర్ బి 16 లాంగ్వేజ్ల్లో నిర్వహించబడుతుంది, 16 లాంగ్వేజెస్ లో. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ జాబితా లిస్ట్ పరిధిలోకి జనాభా గణన వస్తుంది? ఏ జాబితాలోకి వస్తుంది రాజ్యాంగంలోని? చూడండి, అండర్ విచ్ ఈజ్ లిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డస్ ద సెన్సస్ ఫాల్? ఆన్సర్ బి కేంద్ర జాబితా, యూనియన్ లిస్ట్ లోకి వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆన్సర్ బి కేంద్ర జాబితాలోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్ కాల్డ్? జనాభా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ బి డెమోగ్రఫీ. చూడండి ఫ్రెండ్స్, మీకోసం ఈ ప్రశ్న, 2027 జనాభా గణన సెన్సస్ 2027 ఏ చట్టం, ఏ యాక్ట్ ప్రకారం నిర్వహించబడుతుంది? చూడండి, ఆన్సర్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, కుదిరితే వీడియోని మళ్ళీ రివిజన్ చేసుకోండి, మీకు ఎగ్జామ్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సరేనా? ఏదైనా వీడియో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, జై హింద్.